ప్రభుత్వం అమెరికాకి వెళ్ళొచ్చారు. వచ్చే లోపల ఈయన అంటే 1980 ఆగస్టు 16 ఈయన అక్కడ నుంచి 1984 సెప్టెంబర్ 16 వరకు 31 రోజుల పాటు ఈయన 1 మంత్ సీఎం ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అసలు ఏం జరిగింది ఆ రోజు అసలుకి? అది వచ్చేలోపు జరగలేదు, వచ్చేలోపు కుట్ర జరిగింది. పోయేటప్పుడు అందరూ కలిసి, ముఖ్యంగా సన్నపనేని రాజకుమారి గారు గుమ్మడికాయ దిష్టి తీసి ఎక్కించారు. దాంట్లో భాస్కర్ రావు గారు అందరు క్యాబినెట్ అంతా మనం ఎక్కించారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఈ మధ్యలో జరిగిన విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి ద్వారా తెలిసింది ఇలా కుట్ర జరుగుతుంది, నిన్ను తప్పించి ఎక్కించినప్పుడు ఆయన ఏం చేశారు, ఎన్టీఆర్ గారు డైరెక్ట్ గా గవర్నర్కి లెటర్ రాశారు, భాస్కర్ రావుని బర్తరఫ్ చేయండి. రామ్లాల్ అప్పుడు గవర్నర్ రామ్లాల్ ఈయన బర్తరఫ్ చేయండి అనే దగ్గర నుంచి ఇమీడియట్ గా ఆయన ఏం చేశారు, యాక్ట్ పై నాకు 95 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి కొంతమందిని తీసుకుని ఆయన ముందు చూపించాడు. ఆ రోజు ఈ రోజు ఉన్నట్లుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. మధ్యలో ఒక కేంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడు, కేంద్ర మంత్రి ఒక నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ తోటి రామ్లాల్ ఈయనని ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. ఇచ్చి నీకు 30 రోజుల్లో పెట్టుకోమని. అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటారు కాదా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద అయితే ఇందిరాగాంధీ కాదు, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు కాదు, ఇంకో పెద్ద ఆయన. ఓకే, ఇంకొక పెద్ద ఆయన. అంటే రామ్లాల్ని ఫోర్స్ చేసి అంటే ఏముంటుందంటే ఇప్పుడు లాంటి కమ్యూనికేషన్ ఆ రోజు లేదు. మేడం చెప్పారు ఈయనకు సపోర్ట్ చేయండి, మేడం అభిష్టానం ఇతను పెట్టాలి, ఎన్టీఆర్ని తప్పించాలి. ఆ పెద్ద ఆయనకి ఏం అవసరం ఎన్టీఆర్ని తప్పించి నాదెళ్ల భాస్కర్ రావు గారిని కూర్చోలో అవసరం అంటే భాస్కర్ రావు గారి పాత మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ మనం తప్పించవచ్చు, ఇక్కడ మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇక్కడ అధికారంలో మనం తీసుకొచ్చేస్తే ఎట్లుంటాయంటే, ఈ రోజు భాస్కర్ రావు వచ్చిన తర్వాత భాస్కర్ రావు మళ్ళీ కాంగ్రెస్లో వస్తానని చెప్పాడు. ఏమైతుంది ముందైతే ప్రచారంలో 83 ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ మీద బాగా అటాక్ చేసిన ఎన్టీఆర్ని తప్పిస్తాం కదా, ఇలాంటి ఆలోచనతో జరిగింది. ఓకే, అంటే ఆ రోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు మరి 1 మంత్ సీఎంగా అయితే అయ్యారు. తర్వాత తన బలాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు ఆ రోజు? ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈయన ఎవరినైతే 95 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు, 10 మందో 15 మందో లేక 21 మంది ఆయన క్యాబినెట్లో ఉంది, వాళ్ళ పైన 10-15 మంది ఉంటారు. వాళ్ళు కూడా నికరంగా నిలబడతారో లేదో చెప్పలేము. సామాన్యులని ఎమ్మెల్యేలాగా తీసుకెళ్లారు, వాళ్ళ ఐడి కార్డులు కానీ ఏది కానీ చెక్ చేయకుండానే గవర్నర్ అవకాశం ఇచ్చాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఓకే, వీళ్ళు ఎమ్మెల్యేలా కాదని నిర్ధారణ చేయకుండా ఇచ్చేసారు అన్నమాట. సో మీరు బల నిరూపణ చేసుకోమని చెప్పారు. ఓకే, ఆ ఎపిసోడ్ వల్ల నేను రామ్లాల్ గారి తర్వాత ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. రామ్లాల్ గారు ఈ ఎపిసోడ్ తర్వాత కూడా ఐ థింక్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆయన కూడా చెప్పారు, నేను అన్యాయం చేసింది ఏం లేదు, వాళ్ళందరూ వచ్చారు, నేను అవకాశం ఇచ్చాను, పలా నిరూపణ చేసుకోమని చెప్పారు. దీంట్లో రామ్లాల్ కుట్ర కూడా ఉంది అంటారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫోర్స్ తోనో ప్రోద్బలంతో రామ్లాల్ కూడా కుట్ర చేశారు. గవర్నర్లు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు, వ్యక్తిగతంగా ఏముండకపోయినా గవర్నర్లు చెప్పినట్టే చేస్తారు. ఎన్టీఆర్ గారు దూకుడు స్వభావం ఆ రోజు టీడీపీలో ఉన్న పెద్దలకు నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నచ్చదు, బయట ఉన్న కొంతమంది పెట్టుబడిదారు కూడా నచ్చదు. ఈ కుట్రకు ఆద్యం పోసింది ఎవరంటారు? ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళి వచ్చే లోపల నాదెళ్ల భాస్కర్ రావుని సీఎం చేయాలా, ఎన్టీ రామారావుని గద్దె దింపాలి అని కుట్రకు ఆద్యులు ఎవరంటారు? అసలు భాస్కర్ రావు ఎన్టీఆర్ చేసిన విధానాలలో ఒకటి బాగా ప్రజా వ్యతిరేకత వచ్చింది ఏంటంటే, రిటైర్మెంట్ వయసుని 58 నుంచి 55 తగ్గించడం. ఆ తగ్గించే క్రమంలో ఆయనకు వ్యతిరేకత మొదలైంది. ఈ రెండింటికన్నా ముందు ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది, చాలా మందికి అది గుర్తురాదు. 83 ఎన్నికలు అయిపోయినప్పుడు జనవరి 6వ తారీఖు 8వ తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు హిమాయత్ నగర్ నుంచి నారాయణరావు గౌడ్ అని ఒక ఆయన గెలిచారు. కౌంటింగ్ అయిపోయిన రోజు దాదాపు అదే రోజు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. దానికి ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ సందర్భంలో ఎన్టీఆర్ అన్నారో లేదో మనకు తెలియదు, నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుందనే మాట మీడియాలో బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఎన్టీఆర్ తలపొగరు మనిషి, విలువ ఇవ్వడు అనేది. ఆ బై ఎలక్షన్లో ఎవరికి అవకాశం ఇచ్చారంటే పర్వతనేని ఉపేంద్ర వచ్చి పోటీ చేశారు టీడీపీ తరఫున. అప్పుడు ఆయన ఉపేంద్ర నాన్ లోకల్, పార్టీ పెట్టిన రోజు ఉపేంద్ర అంత సీనియర్ కాదు, అధికారంలో వచ్చిన తర్వాతనే ఉపేంద్ర అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నంత రోజు ఉపేంద్ర అంత సీనియర్ ఏం కాదు, దాంట్లో ఏమంటారు పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ఆయన వచ్చిన్నారు. ఉపేంద్ర ఎక్కడి ఉపేంద్ర అయితే వెస్ట్ గోదావరి లేకుంటే కృష్ణానో తీసుకురావాల్సిన ఉపేంద్రని హిమాయతనగర్ తీసుకురావడం ఇబ్బంది పడింది. అంటే అప్పట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారు చేస్తున్న కుట్ర ఇవన్నీ కూడా ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు రామోజీరావు గారికి తెలియదంటారా? రామోజీరావు గారి మీద దీని మీద వివాదం లేదు. నేను చెప్పాను బై ఎలక్షన్ విషయం చెప్తాను. టీడీపీ తరపునేమో పర్వతని ఉపేంద్ర పోటీ చేశారు, బీజేపీ తరపున టైగర్ ఆలే నరేంద్ర పోటీ చేశారు. నరేంద్ర గెలిచారు ఆ ఎన్నికల్లో. అంటే గవర్నమెంట్ ఏర్పడిన 2-3 నెలలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫస్ట్ ఓటమి టీడీపీకి ఏర్పడింది. ఓకే, అది ఒక షాక్ అందరికీ. అదేంటి ఎన్టీఆర్ తిరుగులేని విజయంతో వచ్చాడు, 3 నెలలకు జరిగిన బై ఎలక్షన్లో ఓడిపోయినాడు అంటే ఇతను నిజంగా ఆ స్థాయి కాదేమో అన్న ఆలోచన ఆయన వ్యతిరేకించడం మొదలైంది. ఓకే, దాన్ని అవకాశం తీసుకొని భాస్కర్ రావు గారు ఆలోచించుకొని ఉంటారు. ఈయన రిటైర్మెంట్ వయసు తగ్గించడం, కొన్ని నిర్ణయాల్లో దుందుడుగా పోవటం ఇవన్నీ చూసుకొని ఆయనకి ఆలోచన వచ్చి ఉంటుంది. అంటే ఒక కుట్ర చేస్తూ ఉన్నప్పుడు
రామోజీరావు గారికి తెలియకుండా జరిగి ఉంటుందంటారా? రామోజీరావుకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ జరిగినప్పుడు మాత్రం ఆయన ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు. 100% ఎన్టీఆర్ వైపు నిలబడ్డారు కాబట్టి రామోజీరావు గారికి దీంట్లో పాత్ర ఉన్నట్టుగా ఎక్కడ ఆరోపణలు లేవు. ఓకే. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఈనాడు నిలబడి అసలు ఇదంతా రాసింది ఈనాడే, వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, ఒకళ్ళ ఫోటోలు పెట్టి మొత్తం రాసుకుంది ఈనాడే కాబట్టి రామోజీరావు దాంట్లో అక్కడ నిందించలేదు. మరి ఆ కుట్రతో బల నిరూపణ చేసుకోలేకపోవడము, ఆయనని బర్తరఫ్ చేయడము ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆయన మధ్యలో చాలా జరిగింది. ఈయన రామ్లాల్ని తప్పించేశారు. ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఇతను సరిగా చేయలేదు, రామ్లాల్ని తప్పించేసి శంకర్ దయాళ్ శర్మని తీసుకొచ్చారు గవర్నర్గా. శంకర్ దయాళ్ శర్మ ఏం చేశారంటే మీకు అసెంబ్లీ లోపల కూడా ఒక పొగ బాంబు పేలిందని ఒక ఆరోపణ ఉంది. అయితే అది సభలో కాదు, సభ బయట పేలిందని ఆరోపణ ఉంది. అంటే విజయవాడలో హైదరాబాద్ అసెంబ్లీ ముందు జరిగిందని ఒకళ్ళు అంటారు, కాదు సభ లోపలే జరిగిందని ఇంకొకళ్ళు అంటారు. మొత్తం మీద గందరగోళమైన పరిస్థితి. బాగారెడ్డి ఉండేవాడు, బాగారెడ్డిని తప్పించారు స్పీకర్లుగా. తర్వాత ఓవైసీ వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ ఉండేవారు, ఆయనను తప్పించారు. చివరికి ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో శంకర్ దయాళ్ శర్మ వచ్చేసి దాన్ని కంట్రోల్లో పెట్టి మీరు నిరూపించుకోవాలి చేసినప్పుడు వీళ్ళు క్యాంప్ అప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ, ఈ ఎపిసోడ్తోనే చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఉన్నాడు, చంద్రగిరి నుంచి ఓడిపోయి ఉన్నాడు కదా. సో ఈ ఎపిసోడ్తోనే మళ్ళీ ఆయన ఎన్టీఆర్ మామకి దగ్గర అయినాడు. మొత్తం క్యాంపుని ఢిల్లీలో తీసుకుపోయి పార్లమెంట్ దగ్గర పెరేడ్ చేశారు. తర్వాత నంది హిల్స్, బెంగళూరు దగ్గర నంది హిల్స్లో పెట్టారు. ఎప్పుడైతే శంకర్ దయాళ్ శర్మ మీకు బల పరీక్ష పెట్టుకోమని చెప్పారో, ఈయన మనకు బలం లేదు, ఈయన చాలా ప్రయత్నం చేశాడు, కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న స్థాయిలో సహకరించట్లేదు అనుకొని రాజీనామా చేయడం జరిగింది. అంటే 1983 తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి వచ్చారు కదా. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. అప్పుడు 84లో వచ్చారు అనుకోండి చంద్రబాబు. అదే ఇంకా 84. అంటే ఈ సంక్షోభానికి ముందు వచ్చారా తర్వాత వచ్చారా అది కరెక్ట్గా తెలియదు. అఫీషియల్గా తిరిగింది మాత్రం ఈ సంక్షోభం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుని తిరిగారు. ఎందుకంటే ఇది జరిగింది ఆగస్టులో. ఏమి అంటే ఐ థింక్ చేరి ఉంటారేమో, ఉండొచ్చు కానీ అఫీషియల్గా లేకుండా ఏదో సాధారణంగా రోజు కలవటం. అంటే ఆయనకు తెలియవంట విషయాలు ఆయనకు తెలియకుండా జరిగింటాయి అవన్నీ కూడా. నాదెళ్ల భాస్కరరావు గారు ఎపిసోడ్ అదంతా కూడా కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఆ రోజున్న ఇన్ఫర్మేషను టెక్నాలజీ ఏమి తక్కువ ఉండటం వల్ల పెద్దగా మనం చెప్పలేని పరిస్థితి అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. దానికి వ్యూహకర్త అంతా కూడా నాదెళ్ల భాస్కర్. అక్కడ బాగుంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి నాదెళ్ల భాస్కరరావు గారికి సంబంధం లేదు. ఇక్కడ 84 తర్వాత మరి ఆ సంక్షోభం, దాని తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వచ్చి కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ నాదెళ్ల భాస్కరరావు గారు బతికినన్ని రోజులు కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చంద్రబాబు నాయుడిని తిడుతూ వచ్చాడనమాట. అంటే ఏంటి సంబంధం లేకపోయినప్పటికీ ఏం చెప్తారంటే మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడే అనేది ఆయన చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ పెంచింది చంద్రబాబు నాయుడు ఆయన ఆరోపణ. దానివల్ల చంద్రబాబు నాయుడు ఎక్కువ తిడతాడు. రెండో కారణం ఏంటంటే తను ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్తో సక్సెస్ అయ్యాడు కదా. అది కూడా ఆయన కనిపిస్తుంది. నేను చేస్తానేమో కుట్రన్నారు, ఆయన చేస్తానేమో తిరుగుబాటు అంటున్నారు చెప్పి ఆయన పెయిన్ అది అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటి, పార్టీ నాశనం అయిపోతుంది ఒకరి వల్ల, దాన్ని కాపాడానని ఆయన చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తారు. ఎవరి గెలిచి సక్సెస్ అయితే వాళ్ళ చరిత్ర, అది నిజమవునా కాదనేది ఇంకా మనకు అవసరం. ఎందుకంటే 96 భాస్కరరావు గారు కుట్ర చేశారు అనేది, అదే భాస్కర్రావు 5 ఏళ్ళు పరిపాలించుంటే అది కూడా తిరుగుబాటు అయ్యింది. భాస్కర్రావు ఫెయిల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. అంతటితో ఆ చరిత్ర ముగిసిపోతుంది. చంద్రబాబు తర్వాత వరుసగా ఎన్నిసార్లు ఎన్నికలు గెలిచాడు కాబట్టి ఇంకా భాస్కర్రావు చెప్పినా మనం విశ్లేషించినా కానీ అది అసలు ఇర్రెలవెంట్ అయిపోయింది చరిత్రలో. ఓకే. అయితే భాస్కర్రావు గారు నేరుగా కాంగ్రెస్లో రాలేదు. ఈయన బయటకు వచ్చిన తర్వాత డెమోక్రటిక్ తెలుగుదేశం ఒక పార్టీ పెట్టాడు, పెట్టి సక్సెస్ కాలేదు. ఈయన మలక్పేట నుంచి పోటీ చేశాడు. మలక్పేట నుంచి ఎందుకు పోటీ చేశాడంటే ఈయన క్యాబినెట్లో 21 మందిలో 3-4 హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏదో పెట్టాడు, డెమోక్రటిక్ తెలుగుదేశం అని పెట్టాడు అనమాట. సో ఈయన సిటీలో పోటీ చేశాడు. ప్లస్ అంతకుముందు లాయర్గా పనిచేయటం, హైకోర్టు చుట్టుపక్కల ఉన్న ఆఫీసులు కూడా మలక్పేట దగ్గరలో ఉండే అప్పట్లో. సో అక్కడి నుంచి పోటీ చేయడం, మనకి డిపాజిట్ రాకుండా పోయిన తర్వాత 89కి వచ్చేసరికి ఐ థింక్ 87-88లో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. ఆ విధంగా కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి, దానికన్నా ముందు 89లో తెనాలి టికెట్ ఇచ్చారు వీళ్ళకి. ఓకే. తెనాలి నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ తరఫున. మొదటిసారి 89లో తెనాలి నుంచి గెలిచారు, కానీ మంత్రి పదవి రాలేదు. ఎందుకంటే ఆ రోజు రోసయ్య ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళంతా సీనియర్స్ ఉన్నారు కదా. రోసయ్యను ఒక రకంగా ఒకే ప్రాంతం అనుకోవాలి, వేమూరు తెనాలి అనుకోవాలి. సో రోసయ్య గారికి మంత్రి పదవి వచ్చింది కదా. ఓకే. ఇక్కడ కైకలూరు నుంచి కూడా పోటీ చేసినట్టున్నారు కదా. కైకలూరు చేయలేదు. ఏం చేశారంటే ఇలా తెనాలి నుంచి ఒకసారి పోటీ చేసి ఒకసారి ఓడిపోయినారు. తెలుగుదేశం తరపునేమో ఫస్ట్ 78లో ఇందిరా కాంగ్రెస్ తరపున విజయవాడ, 83లో టీడీపీ తరపున వేమూరు, 85లో సొంత పార్టీ డెమోక్రటిక్ తెలుగుదేశం తరపున మలక్పేట, 89లో తెనాలి నుంచి గెలిచారు.
94లో తెనాలి నుంచి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్యే రాజకీయ జీవితం అయిపోయింది. అది ఓకే, ఆయన బ్రతికిన రోజులు ఒకటే అన్నమాట, తెలుగుదేశం పార్టీ నాది, నా దూడని తీసుకెళ్ళిపోయారు, నా దూడని నాకు ఇస్తే నేను బాగా ఎవరు కాకుంటే ఇవ్వాలంటే ఆయన దూడని ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు గారిని తూలనాడుతూనే వచ్చారు. ఆయన దూడ పెరిగి ఎదిగి పిల్లలు పెట్టి ఇంత విస్తరించింది, ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన ఏదో అడుగుతూ అడగొచ్చు కానీ ఎందుకు ఇస్తారు? ఆయన ఎన్ని ఎన్నికలు గెలిచారు? 85 ఎన్నికల్లో గెలిచారు, 94 గెలిచారు, 99 గెలిచారు, 2014 గెలిచారు, మళ్ళీ 24 కూడా గెలిచారు. 5 ఎన్నికలు గెలిచి ఆయన తిరిగి ఎందుకు ఇస్తారు ఆయనకి? సరే ఒకటే, ఓకే, ఈరోజు నాదెళ్ల భాస్కర్ రావు గారు అంటే ఇంకా వయసు మీద 90 ఏళ్ళు కాబట్టి ప్లస్ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి, చికిత్స పొందుతూ అది ఇంకా నయం కదా, చనిపోయాడు. ఈరోజు మన మధ్య లేడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు ఆ సంక్షోభం సమయంలో నాదెళ్ల భాస్కర్ రావు గారి వెంట నడిచిన నాయకులు ఎవరు, ఆ నాయకులు ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు లేరు అసలు? ఇది మంచి ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన BRS. జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు 83లో టీడీపీ తరఫున గెలిచి భాస్కర్ రావు గారి వర్గంలోకి వచ్చి ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఆయన ఓకే ఓకే, ఎక్సైజ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఆయన 1 మంత్ మినిస్టరే అంతే. ఆ తర్వాత ఆయన మళ్ళీ 85కి కాంగ్రెస్కి వచ్చేసి అక్కడి నుంచి కాంగ్రెస్తో జర్నీ చేస్తూ వచ్చేసారు. ఓకే, ఆయన కూడా ఒరిజినల్గా టీడీపీ తర్వాత భాస్కర్ రావు వర్గమే. అంటే బేసిక్గా టీడీపీ. ఇప్పుడు ఉన్న యాక్టివ్ వాళ్ళలో చూసుకుంటే జీవన్ రెడ్డి పేరే మనం చెప్పాలి. ఎమ్మెల్యే ఈ మధ్య వరకు కూడా, అంటే 2014లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మన 19లో ఎమ్మెల్సీగా గెలిచిన్నారు కదా, మొన్న ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. యాక్టివ్ ఉన్న వాళ్ళలో జీవన్ రెడ్డి ఉన్నారు. తర్వాత నన్నపనేని రాజకుమారి, ఓకే, ఎన్టీఆర్కి గుమ్మడికాయ హారతి ఇచ్చిపోయినాము కూడా ఈయన తరపున వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్ అయింది. ఆ తర్వాత ఒకసారి 89లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచింది. ఇంకా తర్వాత అంతా ఆమెకి ఏం అవకాశం రాలేదు, టీడీపీలో ఉంది. కానీ టీడీపీలో ఏదో ఉమెన్ కమిషన్ చైర్మన్